అశ్విన్ను రుయా ఆసుపత్రికి తరలించారు. చిరుత దాడితో భయాందోళనకు గురవుతున్నారు భక్తులు. ఫారెస్ట్ అధికారులు నిఘా పెంచాలంటూ స్థానికులు కోరుతున్న పరిస్థితి. తిరుపతిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిరుత దాడితో అశ్విన్ అనే ఓ బైకర్ గాయాల పాలయ్యాడు. జూ పార్క్ రోడ్లోని సైన్స్ సెంటర్ వద్ద బైక్పై వెళ్తుండగా అశ్విన్పై ఒక్క ఉదుటిన దాడి చేసింది చిరుత. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని రుయా ఆసుపత్రికి తరలించారు. చిరుత దాడితో ఒక్కసారిగా భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు నిఘా పెంచాలంటూ స్థానికులు కోరుతున్న పరిస్థితి కనబడుతోంది. తిరుపతిలో ఇటీవలి కాలంలో చిరుత పులుల సంచారంతో ఒక్కసారిగా కాలినడక భక్తులు భయాందోళనకు గురైనారు. ఆ మధ్యకాలంలో అటవీ శాఖ అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. ఓ అమ్మాయి ప్రాణం కూడా తీసింది చిరుతపులు. దీంతో చిరుతలను బంధించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు తిరుమల ఘాట్ రోడ్డులో. ఇక తాజాగా తిరుపతి జూ పార్క్ రోడ్లో కూడా ఇదే పరిస్థితి. తిరుపతి జూ పార్క్ రోడ్డు నుంచి ఇంటికి వెళ్తుండగా ఓ వ్యక్తిపై చిరుత దాడి చేసింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇటీవలి కాలంలో నల్లమల ఫారెస్ట్కు దగ్గరగా ఉన్నటువంటి శ్రీశైలం అలాగే మహానంది ప్రాంతంలో కూడా చిరుతల కలకలం రేగిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ వ్యాప్తంగా చిరుత పుల్ల కలకలంతో ఒకసారిగా ప్రజలు స్థానికులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. స్థానికంగా జూ పార్క్ రోడ్లోని సైన్స్ సెంటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు స్పందించారు. ఒకసారి చూద్దాం. యాక్చువల్గా మేము ఫ్రంట్ పోతా ఉన్నాము, మా ఎదురుగానే పోతున్నాం, ఆయన స్లోగానే పోతున్నాం. చిరుతపులి అనేది పెద్ద భారీ సైజ్ లో ఉంటుంది. ఓవర్టేక్ చేస్తాం అంటే క్రాస్ అవుతున్నది రోడ్డు. ఆ టైంకి సడన్ గా ఆయనకి బ్రేక్ వేసే ఛాన్స్ కూడా లేదు. సడన్ గా ఫ్రంట్ వచ్చేసింది. దానివల్ల దానికి తగులుకొని పడిపోయినాడు. ఆయన వెహికల్ ఎగిరి పడిపోయారు. చూడు ఆ ఊరు వాళ్ళు మాకు తెలిసిన అతను. సో దాన్ని బట్టి ఐడెంటిఫై చేసాం. నేను ఆయన వెనకాలే ఉంది. అది ఉంటుంది 5 feet పైన ఉంటుంది. బాగా బల్క్ పెద్దది. అటు సైడ్ నుండి అడవిలోకి ఎంటర్ అవుతాను. సైన్స్ సెంటర్ కి అడవిలోకి ఎంటర్ అవుతాను. సైన్స్ సెంటర్ సైడ్ ఇటు పక్క నుండి మన లోపల క్రాస్ అవుతాను. ఈ స్విమ్స్ ఇవన్నీ ఉంది కదా, అక్కడ నుండి ఫారెస్ట్ లోకి. ఆయన పేరు మనీ. టీటీడీలో వర్క్ చేస్తున్నారు, మెడికల్ డిపార్ట్మెంట్. యాక్చువల్గా మేము ఫ్రెండ్. జూ పార్క్ రోడ్లోని సైన్స్ సెంటర్ వద్ద అశ్విన్ అనే ఓ బైకర్పై దాడి చేసింది చిరుత. బైక్పై వెళ్తుండగా అతనిపై దాడి చేసింది. దీంతో అతన్ని రుయా ఆసుపత్రికి తరలించారు. చిరుత దాడితో స్థానికులు అలాగే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు నిఘా పెంచాలంటూ స్థానికులు కోరుతున్న పరిస్థితి. తిరుపతిలో చిరుత కలకలానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సురేష్ జైన్ అవుతున్నారు. సురేష్, తిరుపతిలో చిరుత పులి దాడిలో ఓ వ్యక్తి గాయపడ్డట్టుగా తెలుస్తుంది. జూ పార్కు నుంచి చిరుత ఎటువైపు ప్రయాణం చేస్తుంది? ముఖ్యంగా రోడ్డుపైకి చిరుత ఎందుకు వచ్చినట్టు ఆ ప్రాంతంలో? ఏదైతే గడిచిన వారం రోజులుగా కూడా మనం ఈ తిరుపతి యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా చిరుతలు సంచరిస్తున్నట్టుగా తెలిసినటువంటి పరిస్థితి. ఏదైతే యూనివర్సిటీలోని విద్యార్థులు కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, మా కంటతడబడినట్టు ఇదే తరుణంలోనే ఫారెస్ట్ అధికారులు కూడా ట్రాప్ కెమెరాలు కూడా ఏదైతే యూనివర్సిటీ పరిధిలోని ఒక పార్క్ లో కెమెరాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇవాళ చూసుకున్నట్టయితే ఏదైతే పట్టపగులు మధ్యాహ్నం 1 గంట సమయంలో ఏదైతే తిరుమలలోని అస్మియా హాస్పిటల్ పనిచేసేటువంటి ఉద్యోగి విధుల నిర్వహణకు వెళ్తున్న తరుణంలో మునికుమార్ అనే వ్యక్తి చంద్రగిరి వైపు నుంచి ఏదైతే జూ పార్క్ నుంచి ఇటు అలిపిరి మార్గం గుండా వస్తున్నాడు. ఏదైతే చిరుత ఇటుపక్క ఏదైతే ఈ సిమ్స్ హాస్పిటల్ ఎన్నుకున్నటువంటి ఫారెస్ట్ ఈ వేదిక యూనివర్సిటీ ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ లో నుంచి ఓ చిరుత వచ్చి డివైడర్ మీద కూర్చొని ఉండగా ఆయన వస్తున్న తరుణంలో చిరుత ఒక్కసారిగా అటువైపు దాటే క్రమంలో ఆయన్ని ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన మీద దాడి చేసిందే ఢీకొట్టింది అనేది అతను చెప్పేటువంటి సిచ్యువేషన్ లో లేడు. ఎందుకంటే అతను తీవ్ర రక్తస్రావం అయింది. అదే బాగా గాయం అవుతాయి. ఏదైతే తలకు బాగా గాయం అయినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ఆ కొట్టినటువంటి ఫోర్స్ తోటి ఆ చిరుత దాటే ఫోర్స్ ఆయన వచ్చినటువంటి స్పీడ్ బైక్ ఒక్కసారిగా ఈ యొక్క గుద్దుకోవడంతో ఏదైతే ఆయనకి తలకు కొద్దిగా బాగా గాయమైనట్టు కూడా తెలుస్తుంది. మన విజువల్ కూడా చూడొచ్చు. ఏదైతే అంతా కూడా రక్తపాతం బాగా రక్తస్రావం కూడా ఎక్కువైనటువంటి పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో ఈ యొక్క చిరుతల సంచారం అన్నది ఎక్కువైందని చెప్పాలి. ఇది ఎందుకంటే తిరుమల శేషాచలం వాటికి అనుకుని ఉన్నటువంటి ప్రాంతమే కాబట్టి ఈ మొత్తం కూడా ఎక్కువ ఫారెస్ట్ ఏరియా కాబట్టి చిరుతల సంచారం అనేది ఎక్కువైందని చెప్పాలి. ఏదైతే ఇప్పటికే అక్కడికి ఫారెస్ట్ డిఎఫ్ఓ చేరుకోవడం జరిగింది. వచ్చి ఏదైతే చిరుత ముద్రలు కూడా గుర్తించడం జరిగింది. ఏదైతే ఆ డివైడర్ పైన ఆ చిరుత దాటుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ లో అడుగులు పెట్టినటువంటి ఆ ముద్రలుగా ఆ డిఎఫ్ఓ గుర్తించినటువంటి పరిస్థితి. అదేవిధంగా
ఆ స్థానిక ఎవరైతే గాయపడినటువంటి వ్యక్తి వెనకనే మరొకరు బండిలో వస్తున్నారు. వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు. ఏదైతే ఆ చిరుత రావడం, తాగడం, ఆయన కుద్దడం అనేది, ఆ తర్వాత పారిపోవడం అనేది వాళ్ళకి ప్రత్యక్షంగా చూశారు. అయితే తన ఎత్తైనటువంటిది అనేసి కూడా వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి. ఏదైతే ఈ యొక్క చిరుత దాడిలో ఆయనకి బాగా గాయాలైనటువంటి అస్నే హాస్పిటల్ మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఉద్యోగం అయితే విధుల నిర్వహణ కోసం ఎత్తున్న తరుణంలో ఈ యొక్క సంఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో గతేడాది ఎస్వి అగ్రికల్చర్ వర్సిటీ ప్రాంతంలో, వెటర్నరీ వర్సిటీ ప్రాంతంలో చిరుత పుల్ల కలకలంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు అటు విద్యార్థులు, స్థానికులు. ఇప్పుడు తాజాగా మళ్ళీ జూ పార్క్ రోడ్లో సైన్స్ సెంటర్ వైపు వెళ్తున్నటువంటి ఓ వ్యక్తిపై చిరుత దాడి కలకలం రేపుతోంది. అశ్విన్ అనే వ్యక్తి బైక్పై వెళ్తుండగా అతనిపై దాడి చేసింది. చిరుత దాడితో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటు భక్తులు కూడా తిరుపతిలో భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక చిరుత పుల్లను అదుపులోకి తీసుకునేందుకైతే అటవీ శాఖ అధికారులు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు నిఘా పెంచాలంటూ స్థానికులు కూడా కోరుతున్నారు.